ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి, సినీ నటి అయినటువంటి కాదంబరి జిత్వానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా పోలీసుల అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్లను ఒకేసారి సస్పెన్షన్ చేయడం ఏపీలో ఇది ఒక రికార్డుగా చెప్పాలి. దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్. సో ఏపీ హిస్టరీలోనే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనుకోవచ్చా? ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, అంటే రాష్ట్రం విడిపోయి తెలంగాణ అయినా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం అన్నమాట. ఇక ఏపీ చరిత్రలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, అంటే వాళ్ళకు ఒక సెక్షన్స్, వాళ్ళకు రూల్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే ఎవరైనా ఒకటి. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిఘా అధిపతిగా ఉన్నాడు. ఆయన శాతంలో ప్రభుత్వాలంతా ఆయనే మొత్తం అంతా వ్యవహార శాంతి భద్రత ఆయనకి సంబంధం లేదు. ఓన్లీ ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు శాంతి భద్రత విషయాల్లో జోక్యం చేసుకొని ఆయనకున్న 1969 సెక్షన్ ఐపీఎస్కి అధికారాల లిమిట్స్ దాటితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. సెక్షన్ 3(1) ప్రకారం వాళ్ళకి ఈ రోజున డీజీపీ, అదే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. లేకపోతే ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ 1994-92 బ్యాచ్ ఐపీఎస్గా. అదేవిధంగా నెక్స్ట్ 2004 బ్యాచ్ క్రాంతి రాణా తాత, అప్పుడు విజయవాడ కమిషనర్. ఇప్పుడు ఈయన విశాల గున్ని అయితే 2014 డీసీపీ. డీసీపీ వీళ్ళ ముగ్గురు కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండి ఒక విషయంలో, అంటే ముఖ్యమంత్రి గారి మన్ననలు పొందడం కావచ్చు, లేకపోతే నిఘా అధిపతి గారి ఆదేశాల ప్రకారం జనవరి 31 సీఎం క్యాంప్ ఆఫీస్లో తాడేపల్లిలో సమావేశం జరిగిన మాట వాస్తవం. వాళ్ళ ఫుటేజీలు ప్రదర్శించాడు. డీజీపీకి వచ్చిన నివేదిక ప్రకారం 16 పేజీల నివేదిక సమర్పించేశారు. దీంట్లో వీళ్ళ ముగ్గురిది తప్పు ఉంది. ఎవరి మన్ననల కోసం, ఎవరి కోసం? ఇప్పుడు ఆయనకున్నది కాపాడటానికి ఆయన స్నేహితుడిని, ఆయన స్టీల్ వ్యాపారి సజ్జన్ జిందాల్ కాపాడటం కోసం వీళ్ళ ముగ్గురిని, ఆమె అంతకుముందు అత్యాచారం కేసు పెట్టింది కాబట్టి కాదంబరి జత్వాని, ఆమెను ఎట్లా అయినా కానీ ఆ కేసు నుంచి తప్పించే విత్డ్రా చేసుకునే భాగంలో ఇబ్రహీంపట్నంలో ఆమెకి ఏం పనండి? ఇప్పుడు విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ సిపి కార్యాలయం నుంచి వీళ్ళకి 4గురికి ఎవరికైతే టాస్క్ ఫోర్స్ ఉన్నారో, ఎస్ఐ డీసీపీ కావచ్చు, మిగతా ఎస్ఐసిఏలు ఇబ్రహీంపట్నం వాళ్ళు ముంబై వెళ్ళారు. టికెట్స్ కేసు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ అయినటువంటి కేవలం 1 గంట వ్యవధిలోనే ముంబైకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడంలో దొరికిపోయారంట. 2వ తారీఖు నమోదు చేశారు. ఫిబ్రవరి 1 వీళ్ళు వెళ్ళారు. కొన్ని గంటల వ్యవధిలో. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అనేది అక్కడ 100% ప్రీ ప్లాన్డ్. అంటే ఏమిటంటే ఒక మహిళ మీద ఆరోపణ చేసినప్పుడు దానికి విచారించాలి. ఎట్లా పడితే అట్లా చర్య తీసుకోకూడదు. ఎక్కడో ముంబైలో ఉన్న సీనియర్ నటిని ఇక్కడ విద్యాసాగర్ అని చెప్పేసి, కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2న నమోదు చేయటమేంటి? ఫిబ్రవరి 1న 4 ఆఫీసర్స్ని విజయవాడ సిపి కార్యాలయంలో వీళ్ళకి టికెట్లు పెడతామేంటి? ఇవన్నీ ప్రీ ప్లాన్కి దొరికింది, ఎవరు తప్పించలేదు. ఇక్కడ పిఎస్ఆర్ సీతారామాంజలి మీరు అన్నట్టు చాలా కీలకమైన ఇది. ఆయన చూడండి, శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ కానించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటా, అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం వరకు, తర్వాత హైదరాబాద్లో రఘురామకృష్ణ గారు కానించి నంద్యాలలో చంద్రబాబు నాయుడు అరెస్టు, ఇవన్నిట్లో ఎవరు మెప్పు కోసం? సీఎం గారి మెప్పు, గతంలో పరిపాలించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన చేశాడు. ఇది రూల్స్ విరుద్ధం కదా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కానీ కొంతమంది శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే, టీడీపీ టార్గెట్ చేస్తుంది, చంద్రబాబు అరెస్టులో కీలక పాత్ర పోషించారు కాబట్టి, సో వీళ్ళందరి మీద కూడా వాంటెడ్గా ఇలా చేస్తుంది సస్పెన్షన్ అని అంటున్నారు. సార్, తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ కార్యాలయానికి నిఘా అధిపతిగా సీతారామాంజలి గారు ఉన్నారు. అక్కడే విశాల్ గున్నిని, కాంతిరాణ్ తాతని పిలిపించారు. అది ఎప్పుడు క్లియర్గా జనవరి 31 ఎవిడెన్స్ దొరికింది. ఏం పని? నిఘా అధిపతిగా నిఘా భద్రత, సీఎం భద్రత, రాష్ట్ర భద్రత చూసుకోవాలి. శాంతి భద్రతల విషయంలో వీళ్ళు జోక్యం చేసుకోకూడదు. శాంతి భద్రతల విషయంలో ఏంటి, లా అండ్ ఆర్డర్ పరిస్థితిలో ఏదైనా సివిల్ కేసు విషయంలో ఈయనకి ఏం పని? ఆమెను ఎక్కడో ముంబై నుంచి తీసుకురమ్మని చెప్పడానికి ఈయనకేం అధికారాలు ఉన్నాయి? ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఎవరు ప్లాన్ అంతా సీతారామాంజలి గారిది, ముఖ్యమంత్రి మనల కోసం. అదే యాక్షన్ ఎవరు చేశారు ఇక్కడ? కాంతిరామ్ తాత, విశాల్ గున్ని. వీళ్ళు మధ్యలో ఇదైపోయారు. వీళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ముంబైకి వెళ్ళటానికి ఎంత ఇది అంటే, రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేవా? స్పెషల్ స్టేటస్ లేదు, ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు, పోలవరం పూర్తిగా ఇన్ని సమస్యలు ఉంటే ఒక నటి కోసం జనవరిలో 31 సమావేశం, సీఎం క్యాంప్ ఆఫీస్లో సమావేశం అవటం ఏంటి? ఫిబ్రవరి 1న వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ 4గురికి ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి ఫిబ్రవరి 2న ఈమె మీద కేసు నమోదు చేయటం ఏంటి? అసలు సాక్షులు ఎవరు? ఆధార్ కార్డులు ఎవరండి మీ మీద నమోదు చేసిందని నాకు తెలియదండి, ఏదో టీటీడీ కోసం ఆధార్ కార్డులు ఇస్తే దానికి ఉపయోగించారని చెప్పేసి అక్కడ అన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్నది దారిని అది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. దాని ప్రకారం వెళ్ళాలి. కానీ
ఒక కేసులో ఏపీ చరిత్రలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీతారామజులు గారు ఏంటంటే విజయ్ గారు, నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు లా చదువుకునేవాడు నాగార్జున యూనివర్సిటీలో. ఆయన గురించి 2000 సంఘటనలో గుంటూరు ఎస్పీగా సిన్సియర్గా రౌడీ షీటర్లను అణచివేశారని చెప్పేసి పేపర్లు కట్ చేసేసి ఒక బుక్లో అంటించేవాళ్ళం, ఒక ఇన్స్పిరేషన్ క్యాండిడేట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ. అటువంటి సీతారామాంజలి గారు ఇటువంటి పనులు చేయటం ఏంటి అనేది అంటే అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలకు అంటకాగితే వచ్చేటువంటి సమస్యల ఫలితం ఏదంట? డెఫినెట్గా 100% ఇప్పుడు అధికారులు మంచి పేరున్న అధికారులు ముగ్గురు కూడా 92 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి, తర్వాత ఉభయ రాష్ట్రాల్లో తెలిసి ఉన్న వ్యక్తిగా ఫ్యాక్షన్ పార్టీలో లేకపోతే రౌడీ షెడ్యూల్ పాటు ఉక్కుమాపతో వీళ్ళు కాంతిరామ్ టాటా కావచ్చు, విశాల్ గున్ని మంచి ఆఫీసర్స్. విశాల్ గున్ని కూడా వీరు కూడా గ్రేహౌండ్స్ లో చాలా సిన్సియర్గా చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే అధికారులు చెప్పిన మాట వినితే ఇప్పుడు ఈ పరిస్థితే నిదర్శనం. ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు ఆఫీసర్స్ కూడా సస్పెన్షన్ గురవటం, చీఫ్ సెక్రటరీ జీవోలు కూడా ఇచ్చేయటం అనేది ఇంకొకరు తప్పు చేయకుండా. అంటే 5 సంవత్సరాల పరిపాలన ఉంటుంది సార్ ప్రభుత్వం. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు పరిపాలన బాగుంటే మళ్ళా గవర్నమెంట్లోకి వస్తారు. 5 సంవత్సరాల్లో వీళ్ళు చెప్పింది ఏంటే వీళ్ళ భవిష్యత్తు 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు వీళ్ళకి ఉంటుంది కదా, అద్భుతమైన భవిష్యత్తుని ఇలానే బ్యాడ్ వచ్చింది కదా. ఇక మీద ఇది దేశవ్యాప్తంగా ఇది చర్చనాంశం అయింది. ఎందుకు వీళ్ళు ఐపీఎస్ రూల్స్ ఉంటాయి సార్, 1969లో పాస్ చేసిన రూల్స్ 31 సెక్షన్ 31 ప్రకారం దాటితే అతిక్రమించకూడదు, అతిక్రమిస్తే ఇట్లా సస్పెన్షన్ గురవుతారు. ఇంకా మీరు వీళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత పోస్టులు కూడా కదా లైఫ్లో ఉండవు కదా. కాబట్టి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం చెప్పినట్టే కాకుండా రూల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యాయం అనుకుంటే చేయాలి తప్పితే అన్యాయంగా ఎవరికో మెప్పుకో పారిశ్రామికవేత్త జిందాల్ మెప్పు కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అనుగుణంగా సీతారామజులు చెప్తే వీళ్ళిద్దరు కాంతిరామ్ టాటా విశాల్ గున్ని చేసి ఒక నటిని కాదంబరి జత్వాన్ని తీసుకొచ్చి ముంబైని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నిర్బంధించడం అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగించినట్టే కదా, అందులో ఒక మహిళని. ఇది తప్పు కదా. ఆంధ్రప్రదేశ్లో అందుకనే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 30,000 మహిళలు అదృశ్యం అయిపోయారని చెప్తున్నారు. అటువంటి సమయంలో ఇలా చేయటం అనేది ఏపీకి తీరని మచ్చగా మిగిలిపోతుంది. గత ప్రభుత్వంలో ఎవరు చేసినా దీని వెనక ఇంకెంతమంది ఉన్నా చిన్న మీరు అన్నట్టు మిగతా డిఎస్పీని ఎస్ఐని మిగతా సస్పెండ్ చేశారు, ఇప్పుడు ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇక మీద ఈ తప్పు జరగకుండా అంటే రూల్ ప్రకారం ఏదన్నా మీకు ఎవిడెన్స్ ఉంటే చేయాలి, కానీ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ వ్యవస్థకి మచ్చ చేయకూడదు. ఇది మంచి పద్ధతి కాదన్నమాట. సో మొత్తం ఈ ముగ్గురు ఐపీఎస్లతో పాటు ఆల్రెడీ 2 అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, మొత్తం 25 మంది వరకు వేటుపడే అవకాశం ఉంది అంటున్నారు. కరెక్టే అంటారు? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే కానిస్టేబుల్స్ మొత్తం ఉంటారు. దీని వెనక ఎవరెవరు ఆమెకి హెరాస్మెంట్ చేశారు, విద్యాసాగర్ పాత్ర ఏంటి, విద్యాసాగర్కి సంబంధం ఏంటి, జిందాల్కి విద్యాసాగర్కి ఇక్కడ ముంబైలో పరిచయం అని చెప్పన్నారు. ఆ పరిచయంతో ఈయన వచ్చి ఇక్కడ ల్యాండ్ విషయంలో ఇది చేశారు అని చెప్పేసి కేసు ఇబ్రాహీంపట్ల పెట్టాడు. త్వరితగతిన మీరు అన్నట్టు 24 అవర్స్లో ఫిబ్రవరి 1 ముంబై వెళ్ళటం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ అంతా అరెస్ట్ చేయడం ఏంటి, వాళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉంటే అతను ఏదో 15 రోజులకు వచ్చే వ్యక్తిని ఆ అబ్బాయి అతను కూడా ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి ఆమె మానసిక క్షోభకు అనుభవించింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ లాయర్ కూడా ఈ ఫిర్యాదు చేశారు. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా విచారించి 16 పేజీల రిపోర్టు డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు చీఫ్ సెక్రటరీకి సమర్పించారు. సమర్పిస్తే వాస్తవంగా చూసేసుకొని దాని నివేదిక ఆధారంగా ఇప్పుడు ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు రేపు మాపు మిగతా ఎవరున్నా దీంట్లో పాత్రదారులు దీంట్లో ఎవరున్నా వాళ్ళందరూ సస్పెన్షన్ కావాల్సింది. అంటే కాదంబరి జిత్వాని నటి విషయానికి సంబంధించి వేధింపుల విషయాన్ని పక్కన పెడితే ఎందుకో ఇక్కడ రెడ్ బుక్ పేజ్లో రాసుకున్నటువంటి అధికారుల పేర్లు ఉన్నాయి కాబట్టి సో అందుకే ఇంత ఫాస్ట్గా సస్పెన్షన్ వేటు పడింది అని అనుకోవచ్చా? అంటే దానికి తగ్గట్టుగా వైసీపీ నేతలు కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా అలాంటి విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు రెడ్ బుక్ అనేది పక్కన పెట్టు, మాకు కూడా రెడ్ బుక్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. రెడ్ బుక్లో రాశారా లేదా అనేది మీరు తప్పు చెప్పితే ఎందుకు రాస్తారు? అచ్చెన్నాయుడిని అంత ఇదిగా శ్రీకాకుళం నుంచి బై రోడ్డు తీసుకొచ్చి 12 గంటల పాటు తీసుకొచ్చి విపరీతంగా టార్చర్ చేసిన మాట వాస్తవం కాదా? అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అనంతపురం తాడిపత్రులు ఏం చేశారో తెలియదా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఇకపోతే రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి ఆయన 2 అరికాళ్ళు కోటింగ్ ఇచ్చేసి ఆయన గుండెల మీద తనిన మాట వాస్తవం కాదా? ఆయన స్వయంగా చెప్పాడు కదా. త్రిపులార్ని పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు, చంద్రబాబు గారిని పెళ్లి రోజు నాడు అరెస్ట్ చేశారు. 1 ఇయర్ మొన్నే పూర్తయింది సార్. ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా చేసి 14.5 సంవత్సరాలు చేసిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో శాసించిన వ్యక్తిని ఆయన అరెస్ట్ చేసిన దాంట్లో ఈ సీతారామన్ గారి పాత్ర లేదా? ఇవన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారి మనల కోసం, ముఖ్యమంత్రి గారి చేత శభాష్ అనిపించుకోవటం కోసం ఈయన సీతన్న ఏదో పేరు కూడా అంటారంట జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇట్లా నా చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఎవరు అనేది కాకుండా తన మన ఏది చూడకుండా అట్లా హెరాస్మెంట్ చేయడం కూడా తప్పు కదా.
టైం వచ్చింది, రెడ్ బుక్ ఓపెన్ కావటం కాదు, ఆ టైం ప్రకారం ఆధారాలు దొరికినాయి. ఇప్పుడు కాదంబరి జిత్వాని రూపేణ వీళ్ళకి శిక్ష పడిందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాదంబరి జిత్వానికి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో అత్యుత్సాహంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ వేటుపై స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.